హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్గా, క్రిస్పీగా చేసుకునే 2 రకాల స్నాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. సాయంత్రం పూట టీ టైమ్ స్నాక్గా, లేదంటే పిల్లలకు స్నాక్స్లో కట్టించడానికి చాలా ఈజీ రెసిపీ అండి. గుల్లగా ఉంటాయి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయండి. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా చేసుకునే ఈ స్నాక్స్ రెసిపీస్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇక్కడ మనము హెల్తీగా ఇంకా టేస్టీగా చేయడానికి గోధుమ పిండిని యూజ్ చేస్తున్నానండి. అన్ని కొలతలు ఒకదాంతోనే తీసుకోవాలి. ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు దాకా కొత్తిమీర వేసుకోవాలి. 1/2 కప్పు దాకా మెంతాకు వేసుకోవాలండి. ఒకవేళ మీ ఇష్టం ఉన్న వాళ్ళైతే మొత్తం 1 కప్పు దాకా మెంతాకు వేసుకొని అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సగం సగం వేసుకొని చేసుకుంటున్నాను. ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ స్నాక్స్ అయితే గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనము గోధుమ పిండి తీసుకున్న గిన్నె ఉంది కదండి, ఆ గిన్నెలో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ దాకా ఉప్పు పడుతుందండి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు 1.5 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇంగువ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇంగువను మాత్రం స్కిప్ చేయకండి, టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది దీంట్లో. వాము 1 టీ స్పూన్ దాకా తీసుకొని ఇలా మనం క్రష్ చేసి వేసుకోవాలండి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల తినేటప్పుడు ఆ అరోమా టేస్ట్ కూడా వస్తుంది. అరుగుదలకు కూడా చాలా మంచిదండి. ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో ఒక 2 నుంచి 3 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోవాలి. తినేటప్పుడు ఆ నువ్వులు పంటికి తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 3 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇష్టం ఉంటే ఒక 4 టీ స్పూన్ దాకా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మెంతాకు కూడా దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఒక 2 టీ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు స్నాక్స్ అనేది చాలా గుల్లగా వస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మనకు పిండి ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలండి. ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. నాకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ, ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ తీసుకున్నానండి. మరీ మరిగే వాటర్ అవసరం లేదు. కాస్త వేడైన వాటర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండికైతే ఎలా మిక్స్ చేసుకుంటామో అలా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ని ఇలా పైనుంచి అప్లై చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. టైం లేకపోతే మీరు కలుపుకున్న తర్వాత రెడీ చేసుకోవచ్చు స్నాక్స్ని. నేనైతే ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే కాస్త పిండిగా సాఫ్ట్ అవుతుందండి. పిండి అనేది ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని 3 భాగాలుగా చేసుకోవాలండి. చపాతీలా ఈక్వల్గా తాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్స్ అయితే. ఇలా చేసి పెట్టుకుంటే మనము 15-20 రోజుల వరకైనా స్టోర్ చేసుకొని కమ్మగా తినచ్చండి. పిల్లలకు స్నాక్స్ కట్టించడానికి, లేదంటే టీ టైమ్ స్నాక్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పిండి ముద్ద తీసుకున్నాం కదండి, పొడి పిండి వేసే అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే మనం పైనుంచి కాస్త ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా, వీడియోలో చూపించిన విధంగా అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇలా తాల్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఇలా ఫోక్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకుంటే మనము ఫ్రై చేసేటప్పుడు పొంగవండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం. ఇలా పెట్టుకోవడం వల్ల స్నాక్స్ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది.
ఇప్పుడు చిన్న మూత తీసుకొని ఇలా మనం రౌండ్గా కావాలంటే రౌండ్గా మీకు నచ్చిన విధంగా షేప్ ఇచ్చి కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రౌండ్గా చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని ఇలా ఈ మందం ఉండాలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉండాలి, ఈ మందం ఉండాలి. ఇప్పుడు ఈ స్నాక్స్ని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఇదే విధంగా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు 1 by 1 ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లోంచి అన్ని వేసుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు హై ఫ్లేమ్లో ఉంచుకుంటే పైన కలర్ వచ్చేసి లోపల మనకు క్రిస్పీగా కాకుండా కాస్త మెత్తగా వస్తాయండి. అదే మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకు క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు బాగా వేగి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులో మంచిగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చాలా గుల్లగా వస్తాయండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలు తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంచక్క కలర్ వచ్చిందో. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మంటను మాత్రం లో టు మీడియంలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. మీరు మంటను హై ఉంచి ఆయిల్ బాగా వేడి చేసుకున్నారంటే అవి మెత్తగా వచ్చేస్తాయండి. క్రిస్పీగా అనేవి అస్సలు ఉండవు. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో స్నాక్స్ని చేసుకొని 1 by 1 ఇలా ఫ్రై చేసుకొని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా ఎగబడి మరి తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా సింపుల్గా గోధుమ పిండి మెంతియాకుతో చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తింటుంటే అలా తినాలనిపిస్తుందండి. 1, 2 అయితే అస్సలు ఆగరు, అంత బాగుంటాయి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత గుల్లగా వచ్చినాయో. మన సెకండ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో స్నాక్స్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ తీసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి జంతికలు అయితే. ఇలా పల్లీలు పుట్నాలు వేసి చేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి జంతికలకైతే. అదే కప్పుతో 1/2 కప్పు పుట్నాల పప్పు, చట్నీ పప్పు అంటారు కదండి, ఆ పప్పు 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు పల్లీలు వేసుకుంటే 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. వేసుకొని పల్స్ ఇస్తూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. అప్పుడే మనకు కొలతలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మురుకుళ్ళు అయితే చాలా గుల్లగా సూపర్గా వస్తాయండి. ఇప్పుడు ఇలా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. చిన్న స్పూన్తో వేసుకున్నాను. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. వాము ఫ్లేవర్ చాలా బాగుంటుందండి జంతికల్లో అయితే. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకున్నానండి, తెల్ల నువ్వులు. మీరుంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు ఈ వాటర్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము రవ్వ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలో ఉన్నాయి కదండి, ఆ పౌడర్ని వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేసుకోవాలి, లేదంటే పిండి మనకు ఉండలు కడుతుంది. ఇలా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ముందైతే మిక్స్ చేసుకునే వరకు లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మిశ్రమం కాస్త దగ్గరికి అయ్యే వరకు మనం ఇలా ఉడికించుకోవాలండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు జంతికలు అనేవి చాలా గుల్లగా ఇంకా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని కాస్త చల్లారించాలండి. ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే
చల్లారుతుంది. మరీ ఎక్కువ చల్లారనివ్వద్దు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలండి. రెడీమేడ్‌దైనా సరే ఇంట్లో పట్టించిందైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో పట్టించింది తీసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి మీద మిక్స్ చేసుకోవడం వల్ల మనకు బాగా కలిసి జంతికలు చాలా గుల్లగా వస్తాయి. చూడండి, ఒకవేళ వాటర్ మనకు తక్కువ అనిపిస్తే చేతిని ఇలా తడి చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరి హార్డ్‌గా కాకుండా ఇలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలి పిండిని. చూడండి, పిండిని ఇలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకోవాలండి. మరి హార్డ్‌గా మిక్స్ చేయొద్దు. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి తడి ఆరకుండా. ఇక్కడ నేను స్టార్ ఉన్న గుర్తు బిళ్ళని తీసుకున్నానండి. నేను ఇలా స్టార్ షేప్లో చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా. ఇలా పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని జంతికల గొట్టంలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఇలా జంతికలు వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వేసుకోవాలండి. ఇక్కడ నేను షేప్ అవసరం లేదండి. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కడాయిలా తుంచేసుకుంటాను కాబట్టి ఒకటేసారి ఇలా పెద్దగా వేసుకుంటున్నాను. మీకు రౌండ్ షేప్ కావాలంటే చక్లీ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఇప్పుడు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 జంతికలను ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. ఇలా చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. 1-2తో అయితే అస్సలు ఆగరు. అంత బాగుంటాయి. చాలా ఈజీగా టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో ఇలా జంతికలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. దాంతోపాటు నేను కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నానండి. రుచి సూపర్గా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.